మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న. మనిషి చంద్రమండలం మీదకు చేరకుండా సముద్ర లోతుల నుంచి చమురు వెలికి తీస్తున్న, కృత్రిమ మేధను సృష్టించి సాంకేతికను కొత్త పుంతలు తొక్కిస్తున్న రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసే అవకాశం రక్తదాతలకు దక్కుతుంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో సరిపడా బ్లడ్ యూనిట్స్ లేక రక్తనిధి కేంద్రాలు వెలవెలబోతున్నాయి. మానవతా దృక్పథంతో దాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు కోరుతున్నారు. శరీరాన్ని నడిపించే ఇంధనమే రక్తం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటంలో రక్తానిధి కీలక పాత్ర. అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధి కేంద్రాలు ప్రాణదాతలుగా మారుతున్నాయి. అలాంటి కేంద్రాలు సరిపడా బ్లడ్ యూనిట్స్ నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. బ్లడ్ యూనిట్స్ కొరతతో తలసేమియా బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 200 మంది తలసేమియా బాధితులు ఉన్నారు. వీరిలో 40 మందిని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అనుసంధానం చేశారు. వారికి అవసరమైనప్పుడల్లా నిర్ణీత సమయంలో బ్లడ్ యూనిట్స్ అందిస్తారు. ప్రస్తుతం నిల్వల కొరత కారణంగా రక్తనిధి కేంద్రాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వీరిచ్చే రక్తదానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుంది. తలసీమియా చిన్నారులు, వీళ్ళు రక్తంలో హిమోగ్లోబిన్లో జన్యులోపంతో పుడుతున్న చిన్నారులు. వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి. రక్తం ఎక్కించినా వాళ్ళ జీవితకాలాన్ని 20 నుంచి 30 సంవత్సరాలకు మించి మనం పొడిగించలేము. కాబట్టి ఇటువంటి చిన్నారులు ఒక ఆవేదన ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో, ఒక అడుగు మృత్యు ఒడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవనమరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ చివరికి మృత్యు కరవాలానికి బలి మృత్యు చేయకు చేరువవుతున్న చిన్నారులు ఈ తలసీమియా చిన్న. ఈ తలసీమియా చిన్నారులు ఎంతమంది వచ్చినా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ సెంటర్ ఇంతవరకు వారికి ఉచితంగా ఇస్తూ వాళ్ళని అమ్మలాగా హక్కును చేర్చుకుని ఆదరిస్తుంది. ఇంతకాలం ఏంటంటే ఇది వేసవి, దుర్భరమైన వేసవి కాలానికి అందరూ ఏంటంటే బయటికి రావడానికి భయపడుతున్నారు. కానీ రక్తదానం చేసినందువల్ల వాళ్ళకి ఎటువంటి రుగ్మతలు కానీ నీరసం కానీ రాదు. కేవలం వాళ్ళ యొక్క అపోహ మాత్రమే. కాకపోతే ఆ రక్తం ఇవ్వకపోతే ఇటువంటి చిన్నారులు రక్తం దొరక్క ఎంత అవస్థపడుతున్నారో జాలి గుండెతోటి దయాశాలైన రక్తదాతలు ముందుకు వచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రస్తుత నివేదికల ప్రకారం 5 లక్షల బ్లడ్ యూనిట్స్ అవసరం కాగా రాష్ట్రంలో 4.5 లక్షల మంది రక్తదాతలు మాత్రమే ఉన్నారు. 50,000 యూనిట్ల కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అర్హులైన యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని రక్తనిధి కేంద్రాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ సమ్మర్లో ముఖ్యంగా ఈ థాలసీమియా పిల్లల్ని ఆదుకోవడం కోసం అని మీరు రక్తదానం చేయడం కోరుతున్నాను. ఇప్పుడు ఖాళీలు లేకపోయినా సరే ఈ కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, అది బ్యాంకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ దగ్గర మేము ఒక 10 మంది 15 మంది 20 మంది ఇస్తామంటే మేము డైరెక్ట్గా మేమే వచ్చి మీ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా ఎవరైనా 2-3 ఇవ్వాలి అనుకుంటే తిన్నగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి అక్కడ కూడా బ్లడ్ ఇవ్వవచ్చు. ఒక రక్తం మీద దానం చేశారంటే కనీసం ముగ్గురికి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే 3 ప్రాణాలను మీరు రక్షించేట్లు అవుతుంది. చేత ఎటువంటి సంకోచం లేకుండా రక్తదాతలు ముందుకు రండి.